హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొచ్చా. దాదాపు 30 అప్డేట్స్ వరకు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. రిలీజెస్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా మూవీస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక వీడియోలోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిర్జాపూర్. సో ది మూవీ ఈ సిరీస్ సంబంధించిన ఇంకో మూవీ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ వచ్చింది, చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా అంటే August 1st కి అయితే శంభో శివశంభో మూవీ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అల్లరి నరేష్ గారి కామెడీకైనా, డైలాగ్స్ కైనా, యాక్టింగ్ కైనా రవితేజ అయినా డామినేట్ చేసేలా తనైతే ఆ మూవీలో యాక్టింగ్ చేశాడు అనమాట. సో ఆ మూవీ అయితే ఆ రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఆ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే జూన్ 27వ తారీఖు అంటే ఎల్లుండి అయితే కన్నప్ప మూవీని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ మాత్రం 300 కోట్ల వరకు పెట్టారు. ఇది మంచు విష్ణు గారే చెప్పారు. అంటే ఒక యాంకర్ ఉండి ఇట్లా ఎంత బడ్జెట్ అది ఇది అని అంటే ట్రిపుల్ ఫిగర్స్ అని అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ పేర్లు చెప్పారు. సో అందులో ఓజీకి సిమిలర్ గా ఉంటది ఆ బడ్జెట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాదాపు ఓజీ చూసుకున్నట్టయితే 300 నుంచి 350 కోట్ల మధ్యలోనైతే అంత పెట్టుబడి పెట్టి అయితే ఆ మూవీని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా కన్నప్ప మూవీకి కూడా 300 కోట్లు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. బట్ గూగుల్ చూసుకున్నట్టయితే 200 కోట్లు అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక ఈ మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్ చూస్తే దాదాపు 46 కోట్ల వరకు అయితే ఈ మూవీ కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు 300 కోట్ల బడ్జెట్ చేసుకున్నట్లయితే 254 కోట్ల వరకు నష్టాన్ని అయితే ఈ మూవీ చేకూర్చింది అనమాట. అంటే ఇప్పుడు గూగుల్ ప్రకారం చూసుకున్నట్లయితే 154 కోట్లు, బట్ మన మంచు విష్ణు అన్న చెప్పిన ప్రకారం అయితే 254 కోట్లు అనమాట. సో కలెక్షన్స్ అయితే ఫ్లాప్ అయింది, ఎంతో కొంత రావాలని చెప్పేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ స్టోరీ పరంగా అయితే ఈ మూవీ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీకు పర్సనల్గా మీకు నచ్చితే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ 4th అప్డేట్ చూసుకున్నట్లయితే రామ్ 23 మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది క్యాస్ట్ అండ్ క్రూ అని చెప్పేసి. సో హీరో అయితే రామే, తన లుక్ మాత్రం చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ బ్యాక్ అనమాట. అండ్ హీరోయిన్ చూసుకున్నట్లయితే నివేద పెత్రాజ్ అనమాట. ఈ మ్యూజిక్ చూసుకున్నట్లయితే శామ్ చేయస్, డిఓపి చూసుకున్నట్లయితే తిరుగు గారు అనమాట. సో ఇది రామ్ 23 మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ అనమాట. నెంబర్ 5 చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారు 173 మూవీ టైటిల్ పోస్టర్ అయితే అనౌన్స్ చేశారు. టైటిల్ చూసుకున్నట్లయితే ధర్మన్, ఆయన అయితే సర్జరీ అయితే కనబడబోతున్నాడు అనమాట. సో దీనికి సంబంధించిన నిన్న ఫుల్ వీడియో చేశాను, కింద లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. 6th అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే విశ్వంబర మూవీకి ఆ విఎఫ్ఎక్స్ అయితే బాగాలేదని చెప్పేసి నాగ్ అశ్విన్ గారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అయితే టీం అయితే అప్రోచ్ అయిందనమాట. అంటే కల్కి పెద్ద హిట్ అయింది, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ పరంగా అయితే కల్కి వైపు ఇండియా మొత్తాన్ని చూసేటట్టు కల్కి అయితే చేసింది అనమాట. సో నాగ్ అశ్విన్ గారు అయితే విఎఫ్ఎక్స్ పరంగానైతే సజెషన్స్ అయితే ఈ మూవీకి ఇస్తున్నారట. నెంబర్ 7 చూసుకున్నట్లయితే త్రిష మన విజయ్ తలపతి బర్త్డే సందర్భంగా అయితే బర్త్డే విషయం చెప్పలేదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట. సోషల్ మీడియాలో అదైతే చాలా వైరల్ అయింది. దాని తెల్లారు చూసుకున్నట్లయితే త్రిష ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో హ్యాపీ బర్త్డే టు విజయ్ అని చెప్పేసి తను ఒక కేక్ ఫోటోని పెట్టడం కూడా మనం చూడొచ్చు. అండ్ టైమింగ్ కూడా చూడొచ్చు అనమాట. నెంబర్ 8 చూసుకున్నట్లయితే రాజమౌళి వారణాసి మూవీలో అయితే యోగేష్ జదవ్, సో ఇతనైతే ఈ మూవీలో యాక్టింగ్ చేస్తున్నట్టు తనే ఒక పోస్ట్ అయితే పెట్టాడు అనమాట. సో నాకు తెలిసి తన హైట్, తన కటౌట్కి అయితే కుంభకర్ణుడు అని నేను అనుకుంటున్నా. సో మరి మీరేమని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. 9th అప్డేట్ చూసుకున్నట్లయితే పంజాబ్ మూవీ అయితే 2 సెప్టెంబర్కి అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 10 చూసుకున్నట్లయితే OG 2కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడే. ఆ స్టోరీ బోర్డ్ని అయితే సుడితో అంటే స్టోరీ బోర్డ్ని రెడీ చేసి మన పవన్ కళ్యాణ్ గారికి నరేట్ చేస్తూ కొన్ని లుక్స్ని కొన్ని అవైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే ఈ వీక్ రిలీజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి హనుమాన్ మూవీ 3Dలో అయితే ఇవాళ రిలీజ్ అయింది అనమాట. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఆ మూవీ చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఒక్కడు మహేష్ బాబు అయితే ఒకటి రిలీజ్ అవుతుంది రేపు. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీ కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే కన్నప్ప ఎల్లుండి. అండ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే సినిమా చూపిస్తాము, ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. 27th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ 4 మూవీస్ని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అనమాట. నెంబర్ 12 చూసుకున్నట్లయితే
ఈ ఫోటోని మీరైతే గమనించినట్లయితే ఇక్కడ ఉన్నది కళ్యాణి ప్రియదర్శిని. సో తన పక్కన ఉన్నదైతే ఒక అమ్మాయి అనమాట. సో ఈ అమ్మాయి ఎవరో కాదు, నేనైతే చెప్తా. సో 2017 హల్ల మూవీ తీసారు కదా అఖిల్ అండ్ మన కళ్యాణి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీలో కళ్యాణి చిన్నప్పటి క్యారెక్టర్ జున్ను, ఆ పాప ఎవరో కాదనమాట. ఇక్కడ తిన పక్కన ఉన్న పాప ఇద్దరు ఒకటే అన్నమాట. సో ఆ పాపే ఈ పాప అన్నమాట. సో కళ్యాణ్ కంటే తనే ఏజ్ లెక్క అవుపడుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 9 years అవుతుంది ఈ మూవీ వచ్చి అయితే. సో 9 years తర్వాత ఈ పాప ఇలా ఉన్న పాప ఇలా మారిందనమాట. అండ్ మరి 13 చూసుకున్నట్లయితే OG2 ప్రొడ్యూసర్ అయితే దాని గురించి ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది. DVV దానయ్య గారిని అయితే తీసారన్నట్టుగా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. పీపీటీ మీడియా ఫ్యాక్టరీకి అయితే ఈ మూవీ ప్రొడక్షన్ అయితే చేరిందని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి ప్రొడక్షన్ హౌస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లోనే ఈ మూవీ వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలి. దీనికి గల రీజన్ ఏంటంటే సుజిత్ మన జపాన్ ఆ స్కెడ్యూల్ అప్పుడట తనకు ఆరంభించమని ఆ స్కెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారట. దానికి గాను మన పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకొని తనకు ఒక కారు గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి DVVని అయితే తీసేయడం అయితే జరుగుతుంది. అండ్ నెంబర్ 14th అప్డేట్ చూసుకున్నట్లయితే సర్దార్ 2 మన కార్తీక్ అయితే ఈ September 10th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. నెంబర్ 15th చూసుకున్నట్లయితే ఇడుపు కాయిదం మూవీ. సో డైవర్స్ అన్నమాట ఇడుపు కాయిదం అని అంటే. సో ఈ మూవీకి గాను హీరోయిన్ అయితే నాగ దుర్గా, తన ఒక ఫోక్ సింగర్ అండ్ డాన్సర్ అనమాట. అండ్ ప్రియదర్శి అయితే ఈ మూవీకి హీరో. ప్రొడ్యూసర్ అయితే బన్నీవాసు గారు అండ్ దాంతోపాటు సుకుమార్ గారు అయితే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. నెంబర్ 16th చూసుకున్నట్లయితే బాలయ్య అండ్ కొరటాల మూవీ పూజా సెరమనీ అయితే జరిగిందనమాట. చీఫ్ గెస్ట్ గా నారా లోకేష్ గారు అయితే రావడం జరిగింది. ఒక డైలాగ్ ను కూడా వాళ్ళు విడిచిపెట్టడం జరిగిందనమాట. ధర్మం కోసం దిగితే దండయాత్ర కాదు, ధర్మం కోసం దిగితే దండ కాదు దండయాత్ర అని చెప్పేసి వాళ్ళైతే క్యాప్షన్ అయితే పెట్టాను అనమాట, డైలాగ్ క్యాప్షన్. అండ్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే మా ఇంటి బంగారం. సో 4 days ఆఫ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 50 crores అనమాట. చూసుకున్నట్లయితే NBK 111 లో కాజల్ అగర్వాల్ అయితే హీరోయిన్ గా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తన రోల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. అండ్ నెంబర్ 19th చూసుకున్నట్లయితే కాక్టైల్ 2. సో ఈ మూవీకి సంబంధించిన ఆ కలెక్షన్ చూసుకున్నట్లయితే 85 crores మొన్న 23rd రిపోర్ట్ ప్రకారం అయితే. అండ్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే రవితేజ అండ్ మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఒక మూవీ వస్తుందట. సో చూడాలి. ఇరుముడి తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. 21 చూసుకున్నట్టయితే అబ్సెషన్. సో 7 crores పెట్టి ఈ మూవీని అయితే నిర్మించారనమాట. దాదాపు 2300 కోట్ల వరకు ఈ కలెక్షన్స్ అయితే ఈ మూవీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. అంటే ఒక యూట్యూబర్ అయితే 25 ఏళ్ళ యూట్యూబర్ అయితే ఈ హర్రర్ మూవీని అయితే తీసిండనమాట. ఇండియాలో చూసుకున్నట్టయితే 77 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేస్తాను అనమాట ఇప్పటి వరకు. సో ఈ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 22 చూసుకున్నట్టయితే పెద్ద OTT రిలీజ్ డేట్ కి సంబంధించి ఒకటి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ July 2nd కి నెట్ఫ్లిక్స్ లో వస్తుందట. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. అండ్ నెంబర్ 23 చూసుకున్నట్లయితే నందిని రెడ్డి. సో డైరెక్టర్ ఆఫ్ మా ఇంటి బంగారం అన్నమాట. సో సమంత ప్రెగ్నెంట్ అని ఆమె అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. సో వాళ్ళ అఫీషియల్ గా అయితే పెట్టలేదు. 24 చూసుకున్నట్లయితే అవతార్ 3 చూసుకున్నట్లయితే ఫైర్ అండ్ యాష్ ఇవాళనైతే OTTలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెంబర్ 25 చూసుకున్నట్లయితే నారా రోహిత్ అయితే తండ్రయ్యాడు అనమాట. సో ఒక బేబీ బాయ్ అయితే వాళ్ళైతే జర్మనీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెంబర్ 26 చూసుకున్నట్లయితే ఈ దసరాకైతే నాని బ్లడీ రోమియో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారట. మరి సుజిత్ చూసుకున్నట్లయితే OG2 అంటాడు. మరి చూసుకోవాలి ఏం చేస్తారో ఏమో మరి. 27 చూసుకున్నట్లయితే ఎస్ని ఫిలిం ఫెస్టివల్లో 2026లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనమాట. ఈ 2026లో బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే మూవీ, అదే మనకు తెలుసుగా బాహుబలి యానిమేషన్ మూవీ. సో ఈ స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేస్తారట. సో ఎలా దీనికి గాను ప్రభాస్ అన్న కానీ రాజమౌళి గారు కానీ ఆ బాహుబలి టీం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళైతే చాలా సంతోషంగా పోస్టులు పెట్టడం అయితే జరిగిందనమాట. నెంబర్ 28 చూసుకున్నట్లయితే రక్త చరిత్ర మూవీ. అసలు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన మూవీ అనమాట. అసలు వేరే లెవెల్ ఉంటుంది ఈ మూవీ. ఒక పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. తన నరేటివ్ స్టైల్ కానీ వేరే లెవెల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఈ మూవీ చూసుకున్నట్టయితే 17th జూలైకి రిలీజ్ చేస్తున్నారు. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం చేయడం అనమాట. నెంబర్ 29 చూసుకున్నట్టయితే ప్రెజెంట్ స్పిరిట్ టైటిల్ మాది అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళైతే న్యూస్ దగ్గరికి వచ్చి అయితే ఇట్లా చెప్తున్నారు అనమాట. సో టీ సిరీస్ నుండి అయితే నోటీసెస్ వస్తున్నాయట వాళ్ళకైతే రిపీటెడ్ గా. ఆల్రెడీ 2-3 ఏమో వచ్చినాయట. సో వాళ్ళు ఎవరో కాదు, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఒక మూవీని అయితే, అది ఒక హర్రర్ మూవీ. సో ఆ మూవీని అయితే వాళ్ళైతే తీశారనమాట. వాళ్ళకు పేద కుటుంబం దాదాపు 1,15,00,000 వరకు ఖర్చు చేశారట.
సో వాళ్ళు ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో మేమే ముందుగా చేసామని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్టయితే ఎప్పుడో 2021లోనే అనౌన్స్ చేశాడు అనమాట స్పిరిట్ అనే టైటిల్ని. బట్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోలేదన్నమాట. సో భూషణ్ కుమార్ అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు కూడా మాట్లాడారట ఆయనతోటి, అంటే ఇట్లా మాది అని చెప్పేసి. సో సరే మీరు రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ అండ్ భూషణ్ కుమార్ వాళ్ళు అందరూ చెప్పారట. బట్ టీ సిరీస్ నుండి అయితే నోటీసెస్ అయితే వస్తూనే ఉన్నాయట కంటిన్యూస్ గా. నెంబర్ 30 చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అండ్ రాజమౌళి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గరుడ అనే ఒక మూవీ వస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇట్లాంటి ఫేక్ న్యూస్ అయితే మీరైతే నమ్మకండి. ఎందుకనంటే రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. సో తనకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తను ఒక మూవీ తీస్తున్నప్పుడు ఒక కథ రెడీ అయిన తర్వాత ఆ మూవీని చేస్తున్నప్పుడు ఇంకో నెక్స్ట్ ఏ మూవీ తీయాలి అని మాత్రం ఆలోచించారట. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒక మహాభారతం ఒకటే తన మైండ్లో ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ నంబర్ 31 చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ రాక మూవీకి సంబంధించి సెప్టెంబర్ 2026 అంటే ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారట షూటింగ్. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అండ్ మళ్ళీ గ్యాప్ తీసుకొని డైరెక్ట్ డిసెంబర్కి వెళ్ళిపోయి దాదాపు జూలై ఆగస్టు దాకానైతే వాళ్ళైతే షూటింగ్ స్టార్ట్ చేసి అంటే కంప్లీట్ చేసి జూలై ఆగస్టు వరకు కంప్లీట్ చేసి 2027 డిసెంబర్లో ఈ మూవీని దింపే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్ అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఎంతవరకు నిజమో మరి చూడాలి. అండ్ నెంబర్ 32 చూసుకున్నట్టయితే బాహుబలి ది టార్చ్ బ్యారియర్ అని చెప్పేసి ఒక వీడియో అయితే నెట్ఫ్లిక్స్లో ఈ ఫ్రైడేకి అయితే రాబోతుంది, అదైతే మీరు మిస్ కావద్దు. అండ్ నెంబర్ 33 చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆర్య అనమాట. సో ఈ మూవీ అయితే జూలై 24th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలా కష్టపడ్డాం అన్నమాట ఈ అప్డేట్స్ ని సేకరించడానికి. సో ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అట్లాగే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.